బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని విద్యాధరపురం నేషనల్ ప్రైవేట్ స్కూల్లో దారుణం జరిగింది. ముక్కు పచ్చలారిని 3 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి జరిగింది. చిన్నారి సున్నిత భాగాలపై కెమికల్ పోసినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక చిన్నారి సున్నిత భాగాలు తీవ్రంగా కాలిపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఏం జరిగిందని ప్రశ్నించినందుకు కుటుంబ సభ్యులపైనే స్కూల్ యాజమాన్యం దాడి చేసింది. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు సైతం తమకు న్యాయం చేయడం లేదని చిన్నారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, 3 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ అటాక్ కి సంబంధించి అది కూడా ఒక టీచర్, పేరెంట్స్ కూడా పోలీసులకి చెప్పాం, బట్ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని చెప్తున్నారు. మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? చందు, విజయవాడ విద్యాధరపురం నేషనల్ ప్రైవేట్ పాఠశాలలో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే సాధారణంగా ఇలాంటి స్కూల్స్ లో చాలా పకడ్బందీగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రతి ఒక్కటి కూడా అటు చిన్నారులను ఎప్పటికప్పుడు సమీక్షించేటువంటి బాధ్యత ఆ పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాల పైన ప్రత్యేకంగా ఉంటుంది. మరి అలాంటి యాజమాన్యాలు ఈ మధ్యన అంటే ఏదైతే ఇటు ఫీజులకు కక్కుర్తి పడడంతో ప్రత్యేకంగా పిల్లలను వారు ఏదైతే వారు గొడవలు పడినా లేదనంటే పాఠశాలల్లోనూ అదేవిధంగా కళాశాలల్లోనూ కూడా ఏది విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగినా లేదంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా పూర్తిగా కూడా యాజమాన్యాలన్నీ కూడా ఒక నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో 3.5 సంవత్సరాల ముక్కుపచ్చలారినటువంటి పసిపాప పైన అటు కెమికల్ దాడి జరిగినటువంటి పరిస్థితి. ఇది ఒక్కసారిగా కూడా తీవ్రమైనటువంటి ఒక్కసారిగా విజయవాడలో ఇది అమానవీయ ఘటనగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే పాపకు సంబంధించినటువంటి ప్రైవేట్ పార్ట్ మొత్తం కూడా ఏదైతే యాసిడ్ దాడికి దగ్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇలాంటి ఒక పరిస్థితిని తల్లిదండ్రులు ఊహించుకోలేనటువంటి పరిస్థితి. అసలు పాప యొక్క బాధను చూసి వారు కల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి అసలు ఈ దాడి ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన కూడా ఎవరికి కూడా ఇది ప్రస్తుతం ఇది ఈ ఘటన చాలా రోజుల క్రితమే జరిగినట్టు మనకి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అవి చూస్తే తెలుస్తోంది. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో అంటే ఆ మెడికల్ రిపోర్ట్స్ అవి కూడా. బట్ ఇప్పుడు బయటకు రావడానికి గల కారణాలు ఏంటి? అసలు పేరెంట్స్ ఇప్పటి వరకు ఎందుకు ఆగారు? అంటే మరి ఇప్పటి వరకు కూడా చాలా ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది ఈ అంశం. అయితే మాత్రం ప్రధానంగా మరి అటు యాజమాన్యం నిర్లక్ష్య వైఖరా, మరి పోలీసులు పట్టించుకోకపోవడమా, ఇంకా ఎక్కువ దిక్కుతోచనేటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు మీడియాని ఆశ్రయించినటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల పైన ప్రధానంగా పోలీస్ శాఖ బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసు అంశం పైన ప్రధానంగా మరి ఏదైతే అసలు ఎవరైనా ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేదనంటే ఏదైనా వాష్రూమ్స్ లో ఏదైనా అనుకోని విధంగా ఏదైనా జరిగిందా లేదనంటే మరి ఏం జరిగింది అనేటువంటి దానిపైన కూడా మరి ఇంతవరకు క్లారిటీ రాలేదు. పోలీసులు అయితే మాత్రం దీనిపైన కొంచెం నిర్లక్ష్యంగానే ఉన్నట్లు కూడా అటు తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, పాప తల్లిదండ్రులు. మరి దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం అధికారులు మిగతా ఉన్నటువంటి పోలీస్ శాఖ దీనిపైన బాధ్యతలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదన అయితే చెందుతూ ఉన్నారు. మరి పాప యొక్క పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే ఇంకా క్లారిటీగా తెలియనటువంటి పరిస్థితి. పాప పరిస్థితి మాత్రం చాలా విషాదకరమైనటువంటి పరిస్థితిగానే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది పాప యొక్క భవిష్యత్తు ఏంటనేది కూడా మరి కాసేపులో తెలిసే అవకాశం ఉంది. డాక్టర్లు ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు. అటు కూడా ఫుల్ మెడికల్ రిపోర్ట్ ఈ రోజే విడుదల అవకాశం అయితే కనపడుతుంది చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్, అంటే ఒక స్కూల్లో స్కిన్ కాలిపోయేంత, చర్మం కాలిపోయేంత యాసిడ్ అసలు ఎందుకు ఉంది? లేదంటే అంటే ప్రమాదవశాత్తు బాత్రూంలో పడిపోయిందని చెప్తున్నట్లు చెప్తున్నారు. కానీ నిజంగా అక్కడ ఏం జరిగింది? అంటే ఎవరైనా పోస్తారా? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసా? అసలు తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడారు? తల్లి మరి కాసేపట్లో ప్రైమ్ నైన్ తో మాట్లాడబోతున్నారు. ప్రత్యేకించి అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటి వాస్తవ పరిస్థితులు ఆమె ప్రైమ్ నైన్ తో మాట్లాడబోతున్నారు. మరి నిజంగానే పాప వాష్రూమ్ లో జారి పడిందా లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దాడి చేశారా? మరి
ఎందువలన ఈ యొక్క ఘటన ఇంత అమానవీయ ఘటన ఎలా జరిగింది అనే దానిపైన ఏదైతే పాప చిన్న పాప యొక్క తల్లి మనతో మరి కాసేపట్లో మాట్లాడబోతున్నారు. మరి పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనపడుతుంది. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. విజయవాడలోని విద్యాధరపురం నేషనల్ ప్రైవేట్ స్కూల్లో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారిని 3 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి జరిగింది. చిన్నారి సున్నిత భాగాలపై కెమికల్ పోసినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చిన్నారి సున్నిత భాగాలు తీవ్రంగా కాలిపోవడంతో ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. అసలు ఏం జరిగిందని ప్రశ్నించినందుకు కుటుంబ సభ్యులపైనే స్కూల్ యాజమాన్యం దాడి చేసింది. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు సైతం తమకు న్యాయం చేయడం లేదని చిన్నారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.